నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మిడిల్ ఈస్ట్ మిస్టరీ, బతికే ఉన్నారా, చనిపోయారా? ట్రంప్ మైండ్ గేమ్కు ఇరాన్ ఇంటెలిజెన్స్ బిగ్ కౌంటర్. ఖమేనీ కుటుంబ అంత్యక్రియల్లో లేని కొడుకు తెరపైకి సంచలన వీడియో. ఇరాన్ రిలీజ్ చేసిన వీడియో వెనుక అసలు రహస్యం ఏంటి? మూడో ప్రపంచ యుద్ధ మేఘాల నడుమ మిడిల్ ఈస్ట్ పొలిటికల్ థ్రిల్లర్. మిడిల్ ఈస్ట్ మైండ్ గేమ్ పీక్స్కు చేరింది. గ్లోబల్ జియో పాలిటిక్స్ను శాసిస్తున్న ఏకైక ప్రశ్న, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ బతికే ఉన్నారా, లేక వైమానిక దాడుల్లో కనుమరుగైపోయారు? అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్లో ఇరాన్ అధినేత చనిపోయారని, 90% అంతమైపోయారని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ మీడియా వేదికగా ఒక్కొక్క లీక్ ఇస్తూ ఖమేనీ చావు బతుకుల మధ్య ఉన్నాడని, మరో 2 రోజుల్లో మరణ వార్త విన్నా ఆశ్చర్యపోనవసరం లేదని కథనాలు వదిలింది. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఇరాన్ ఇంటెలిజెన్స్ ఒక మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఇచ్చింది. తమ సుప్రీం లీడర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చూపిస్తూ ఒక సంచలనాత్మక వీడియోను బయటికి విడుదల చేసింది. అసలు ఆ వీడియో ఎప్పటిది? తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు కూడా రాని మొస్తఫా ఖమేనీ నిజంగానే సురక్షితంగా ఉన్నారా, లేక ఇది ఇరాన్ ఆడుతున్న గ్లోబల్ గ్యామ్లింగ్ మైండ్ గేమా? అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ నడుమ సాగుతున్న ఈ శతాబ్దపు అతిపెద్ద పొలిటికల్ థ్రిల్లర్ ఇన్సైడ్ స్టోరీ డీటెయిల్గా చూద్దాం. రంగం సిద్ధమైంది. పశ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన వారసుడిగా ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొస్తఫా ఖమేనీపై ఇజ్రాయెల్ అమెరికా డిఫెన్స్ ఫోర్సెస్ కనుపడింది. ఇరాన్ షియా సైనిక వ్యవస్థను, రెవల్యూషన్ గార్డ్స్ను ఏకతాటిపై నడిపిస్తున్న మొస్తఫాను అంతమొందించడమే లక్ష్యంగా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పావులు కదిపింది. పక్కా సమాచారంతో అమెరికా ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ కమాండ్ సెంటర్పై విరుచుకుపడ్డాయి. ఆ భయంకరమైన దాడుల తర్వాత ఖమేనీ ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఒక్క రాత్రిలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడంతో గ్లోబల్ మీడియాలో ఊహాగానాలు పరాకాష్ఠకు చేరాయి. మొస్తఫా అదృశ్యమవ్వడమే ఆలస్యం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో సంచలన ప్రకటన చేసేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ గుర్తుపట్టలేని రీతిలో తీవ్రంగా గాయపడ్డారని, దాదాపు ఆయన 90% మరణించినట్లేనని ఓపెన్గా అనౌన్స్ చేశారు. దీనికి తోడు ఇజ్రాయెల్ మీడియా కూడా వార్తల విస్ఫోటనం సృష్టించింది. మొస్తఫా పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆయన కోలుకోవడం అసాధ్యమని, ఏ క్షణంలోనైనా ఇరాన్ మరణ వార్త ప్రకటించక తప్పదని వార్తలు వార్చింది. అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆ దాడుల్లో ఇరాన్ సైనిక నాయకత్వం కోలుకోలేని దెబ్బతిన్నదనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ ఇరాన్లో 2 కీలక ఘట్టాలు జరిగాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ తన తండ్రి అయిన అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. కానీ కనీసం ఆ అంత్యక్రియల ప్రాంగణంలో కూడా కొడుకు మొస్తఫా ఖమేనీ కనిపించకపోవడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతకంటే ముందే జరిగిన తన సతీమణి అంత్యక్రియలు కూడా కొత్త సుప్రీం లీడర్ హాజరు కాలేదు. సొంత తండ్రి, భార్య అంత్యక్రియలకు కూడా రాలేదంటే మొస్తఫా ఖమేనీ నిజంగానే దాడుల్లో హతమయ్యారని ఇరాన్ ప్రభుత్వం కావాలనే నిజాలను దాచిపెడుతుందని పాశ్చాత్య దేశాలు బలంగా నమ్మడం ప్రారంభించాయి. అయితే అమెరికా ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. అత్యున్నత భద్రతా కారణాలు, అమెరికా డ్రోన్ దాడుల ముప్పు ఉన్నందునే సుప్రీం లీడర్ మొస్తఫా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, అండర్ గ్రౌండ్ బంకర్ల నుంచే దేశాన్ని, సైన్యాన్ని నడిపిస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయినా సరే పాశ్చాత్య మీడియా మాత్రం ఇరాన్ను ఊపిరి సలపకుండా ప్రశ్నించడం మొదలుపెట్టింది. మొస్తఫా బతికే ఉంటే లైవ్లోకి ఎందుకు రావటం లేదు, ఒక చిన్న ప్రకటన ఎందుకు విడుదల చేయటం లేదు అని నిలదీశారు. మరి అమెరికా ఇజ్రాయెల్ సృష్టిస్తున్న ఈ సస్పెన్స్తో ఇరాన్ ఆర్మీలో నైతిక బలం సడలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇక్కడే ఇరాన్ రివర్స్ అటాక్ ప్రారంభించింది. ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఛానల్ ఒక సంచలనాత్మక వీడియోను ప్రపంచం ముందుకు తెచ్చింది. ఆ వీడియోలో సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ పూర్తి ఆరోగ్యంగా కనిపించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు, గుర్తులు లేవు. ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఎంతో ప్రశాంతంగా, ధీమాగా అధికారులతో మాట్లాడుతున్నట్టు ఆ వీడియోలో దర్శనమిచ్చారు. తాము అనుకున్నట్లు మొస్తఫా చనిపోలేదని, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారనే సంకేతాన్ని ఇరాన్ ప్రపంచానికి పంపించింది. కానీ ఈ వీడియో వెనుక ఉన్న మిస్టరీ ఇంకేదో ఉందనే అనుమానాలు ఇప్పుడు అంతర్జాతీయ జియో పొలిటికల్ నిపుణులను వేధిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ విడుదల చేసిన ఆ వీడియో ఎప్పుడు తీశారు,
ఏ టైంలో రికార్డు చేశారు అన్న వివరాలను మాత్రం ఇరాన్ మీడియా వెల్లడించలేదు. ఇది దాడులకు ముందు తీసిన పాత వీడియోనా లేక దాడుల తర్వాత రికార్డు చేసిన తాజా దృశ్యాల అన్నది ఇప్పటికీ సస్పెన్సే. మరి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ ఈ వీడియోను ఒక డ్రామాగా కొట్టిపారేస్తుంటే ఇరాన్ మాత్రం తమ నేత సురక్షితంగా ఉన్నారనే నమ్మకాన్ని తమ ఇస్లామిక్ విప్లవ సైన్యంలో నూరిపోస్తుంది. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పన్నిన సైకలాజికల్ వార్ఫేర్కు ఇరాన్ తనదైన శైలిలో వీడియో కౌంటర్ ఇచ్చింది. ఒకవైపు 90% చనిపోయాడని ట్రంప్ అంటుంటే మరోవైపు నిండు ఆరోగ్యంతో ఉన్నారని ఇరాన్ వీడియో చూపిస్తుంది. కొండంత అనుమానాలు, శతాబ్దపు సస్పెన్స్ నడుమ పశ్చిమాసియా రాజకీయ చదరంగం ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇరాన్ విడుదల చేసిన ఈ వీడియో నిజమైనదేనా? మొస్తబా ఖమేనీ మళ్ళీ ప్రత్యక్షంగా బయటకు వచ్చి అమెరికా ఇజ్రాయెల్ దాడికి సైనిక సమాధానం ఇస్తారా? లేక ఈ సైకలాజికల్ వార్ తీవ్రమై మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్నది ఇప్పుడు అందరిలోని రగులుతున్న ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.